హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ డోంట్ మైండ్ ఫర్ మై వర్డ్స్. మీరేమన్నా డ్రీమ్స్లో బతుకుతున్నారా? ఈ కొత్తగా వచ్చే ఫ్రెషర్స్ కానివ్వండి, లేదా ఈ ఫోర్త్ ఇయర్లో చదువుతున్న వాళ్ళు కానివ్వండి, లేదా ఐసైట్ ఉందేమన్నా, అసలు ఏమన్నా కనిపిస్తుందా బయట మీకు? బ్రో, ఈవెన్ ఇన్ సమ్ స్టార్ట్అప్ కంపెనీ ఆర్ ఇన్ ఎంఎన్సి, if they are opening some two slots for any opportunity, they are literally getting some 10,000 to 15,000 applications, two opportunities ki. Just notice these things. లేదా మీరు ఎప్పుడన్నా అమెజాన్ వాకిన్ ఇంటర్వ్యూస్ కానీ లేదా కాగ్నిజెంట్ ఒకసారి చూడండి. లిటరలీ 1.5-2 కిలోమీటర్స్ లైన్స్ ఉంటున్నాయి. ఒకవేళ అంత ఈజీగా బయటకు వచ్చాక జాబ్స్ ఉన్నాయనుకుంటే ఇవంతా ఎందుకుంటాయి? అసలు 15,000 అప్లికేషన్స్ ఫర్ 2 జాబ్స్ ఎందుకుంటాయి? లేదా 2-3 కిలోమీటర్స్ లైన్ ఎందుకు ఉంటుంది? అసలు మీకు అర్థం కావట్లే. లేదా నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను 1 lakh 1.5 lakh పే చేస్తే వాళ్ళే జాబ్ ఇప్పిస్తారు. నువ్వేమన్నా వాళ్ళ కొడుకు ఆ జాబ్ ఇప్పించడానికి? ఈవెన్ వాళ్ళ కొడుకు పొజిషన్లో ఉన్నాడంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్లోనే జాబ్ ఇచ్చుకుంటాడు తప్ప బయట జాబ్ ఇప్పించడం ఇట్స్ ఇంపాసిబుల్. రైట్ నో ద సిచ్యువేషన్ ఈజ్ నాట్ ఇన్ ఎనీ వన్ హ్యాండ్. మీరు క్యాంపస్లో ఉన్నంత వరకు మీరు యూఆర్ ఇన్ ఎ సెక్యూర్డ్ హ్యాండ్. మీరు గుర్తుంచుకోండి, మీ క్యాంపస్, మీ ఇన్స్టిట్యూట్, మీ లెక్చరర్స్, మీ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో దే విల్ హెల్ప్ యూ అలాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైండింగ్ యూ ఎ గుడ్ జాబ్. Either it might be 2.5 lakh and it might land at around 20.5 lakh also. Never matter. ఆపర్చునిటీ వస్తున్నప్పుడు 100% మిస్ చేసుకోకండి. మిస్ అయితే మాత్రం సఫర్ అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, జస్ట్ మేక్ షూర్ యు ఆర్ క్రాకింగ్ ద ఇంటర్వ్యూ ఇన్ ద రైట్ టైం. డౌట్స్ ఉంటే డిఎం మీ. వాట్ ఎవర్ హెల్ప్ ఐ కెన్ డూ, ఐల్ డెఫినెట్లీ మేక్ షూర్ దట్ ఐఎమ్ హెల్పింగ్ యూ ఆన్ దట్. గుడ్ డే, బాయ్.